కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. మంగెనపూడి బీచ్ దగ్గర టాయిలెట్స్ బ్లాక్గా పలు సౌకర్యాల కల్పనకు మంత్రి కొల్లు రవీంద్ర శంకుస్థాపన చేశారు. మచిలీపట్నం మంగెనపూడి బీచ్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేశామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ఏపీలోనే నెంబర్ 1 బీచ్గా మంగెనపూడి బీచ్ను తీర్చిదిద్దుతామన్నారు. పర్యాటక అభివృద్ధికి అనుకూలమైన బీచ్లో మంగెనపూడి బీచ్ ఒకటని, గత పాలకులు బీచ్ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. 1 year వరకే ఉంటుంది సార్. 2014లో వచ్చేసి మన ఆవిడ ఉందని చెప్పి ఆపేశాడు. స్థలం కూడా గవర్నమెంట్ ఎక్కడ బాగా అవుతుంది? పంచాయతీ నుంచి పెట్టుకోవాలి. ఇక పంచాయతీ నుంచే డిపిఓ రాదా? ఈ రాష్ట్రంలో ప్రజలకి కూటమి ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. దానికోసం ప్రతి శుక్రవారం శాసనసభ్యులందరూ వారి వారి నియోజకవర్గాల్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించుకుని ఆ సమస్యను పరిష్కారం చేయడానికి కార్యాచరణ చేసుకున్నాం. దాదాపు ఇప్పటి వరకు మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో 409 అర్జీలు వచ్చినాయి. వివిధ డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి అర్జీలన్నిటి కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేసుకుని అవన్నీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ పంపించడం, వారి నుంచి ఆ సమస్య పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు ఇంకా పెండింగ్ వచ్చి 57 ఉన్నాయి. 57లో ఎక్కువ సమయం 3 ఇంకా ఉన్నాయి. ఈ మిగతా అన్ని కూడా విత్ ఇన్ ద లిమిట్ లోనే ఉన్నాయి. 54